బహిరంగ సభలో కోదండరాంను చూపిస్తూ చెప్పారు. కోదండరాం గారిని చూపిస్తూ కేసీఆర్ ఒక మాట అన్నారు. ఇప్పుడు మనకు ఉద్యమ నాయకుడు కోదండరాం గారు జేఏసీ చైర్మన్గా ఆయన పిలుపిస్తారు, మనం పాటించాలి. ఆయన ఏ పిలుపిచ్చినా మనం సక్సెస్ చేయాలి అని చెప్పినారు కేసీఆర్ గారు. ఒక ఉద్యమ నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు తాను ఉండంగా ఇంకొకరిని నాయకుడిగా ప్రకటిస్తారా? అట్లా ఎవరైనా ప్రకటిస్తారా? అట్లా ప్రకటించే విశాలత్వాన్ని ఉద్యమంలో ప్రదర్శించాడు కేసీఆర్. ఆయన వల్ల కదా కోదండరాం గారు అంతెత్తున కనబడ్డారు, అంతెత్తున నిలబడ్డారు ఆయన చైర్మన్గా. ఆ కోదండరాంని అడగండి సార్, మహేష్ గౌడ్ గారు ఇప్పుడు అడగండి. ప్రజల పోరాటంతో తెలంగాణ వచ్చిందా, పాలకుల దయతో తెలంగాణ వచ్చిందా? కోదండరాంని అడగండి, చెప్తారు. మేమంతా పాటలు పాడుతూ ఎందుకు తిరగాల్సి వచ్చింది? ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఆనవాళ్లు మలిపేస్తా అంటాడు. కేసీఆర్ ఆనవాళ్లు మలిపేస్తా. నవంబర్ 29ని మలిపేయాలి ఆయన దృష్టిలో. నువ్వు మలిపేయలేవు రేవంత్ రెడ్డి, నువ్వు మలిపేయలేవు, ఏది మలిపేయలేవు. మలిపేసేటందుకు ఇది దీపకాంతి కాదు రేవంత్ రెడ్డి, ఇది సూర్యకాంతి. తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది సూర్యకాంతి. కేసీఆర్కు ఉద్యమంలో ఉన్న కీర్తి సూర్యకాంతి, దాన్ని నువ్వు మలిపేయలేవు, నీకు సాధ్యం కాదు. తగిలి మదంబుచే తన్ను నెరుంగక తెగకొని పోరుటెల్ల అతి పామరుడై చెడుటింతెగాక తానెగడి జయింపనేరడది నిక్కము తథ్యము ధాత్రి లోపలను తెగియొక కొండతో తగరు ఢీకొని తాకిననేమి భాస్కర అని చిన్నప్పుడు భాస్కర శతకంలో పద్యం చదువుకున్నాం. ఏంటంటే ఒక మేకపోతట, ఒక మేకపోతు ఈ కొండను పెకలించేస్తా అని పోయి కొండను గుద్దుకుంటుందట. అది ఏమవుతుంది అట్లా గుద్దుకుంటే? దాని తలనే బద్దలవుతుంది. కనుక ఇవాళ కేసీఆర్ కీర్తిని నేను పెకలించేస్తా, కేసీఆర్ చరిత్రను నేను పెకలించేస్తా అని ఆ గొర్రెపోతోలే కొండను గుద్దినట్టు గుద్దుతున్నాడు రేవంత్ రెడ్డి. దానివల్ల నీ తల బగులుతా తప్ప కొండ పెకలదు, కొండ తరగదు. ఒకటి నిజం, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమానికి అద్భుతమైన నాయకత్వం అందించిన వాడిగా, గమ్యానికి చేర్చిన వాడిగా, తెలంగాణ ఉద్యమానికి విజయం అందించిన నాయకుడిగా, అద్భుతమైన నాయకత్వాన్ని అందించిన వాడిగా కేసీఆర్ కీర్తిని నువ్వు మలిపేయలేవు. అదే సమయంలో తెలంగాణ ద్రోహిగా నీకున్న మరకను కూడా నువ్వు మలిపేసుకోలేవు రేవంత్ రెడ్డి. నువ్వు ద్రోహి అనేది చరిత్రలోంచి మలిగిపోదు, ఆయన పోరాటానికి సారథ్యం వహించాడన్నది కూడా మలిగిపోవు. ఈ రెండు నువ్వు మలిపేయలేవు. నువ్వు నవంబర్ 29ని మలిపేయలేవు, డిసెంబర్ 9ని మలిపేయలేవు, జూన్ 2ను అంతకంటే మలిపేయలేవు. ఆ జూన్ 2 తెలంగాణ ఏర్పడ్డది కనుకనే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాయకులకు ఎలివేషన్ వచ్చింది. రాష్ట్రం చిన్నగా అయింది కనుక కొత్త నాయకులకు ఎలివేషన్ వచ్చింది. ఇవాళ ఎందుకు అంబేద్కర్కు మనం దండ వేసుకొని వచ్చినాం, మహానుభావుడికి? అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో, ముందుగా నినుదలచి పాటలు పాడేము, చీకటి మా బతుకుల్లో సూర్యుడు మొలవంగో, అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో. ఆ మహానుభావుడు ఒక రాష్ట్రం ఏర్పడాలంటే అసెంబ్లీలో తీర్మానం కానక్కర్లేదు, ఆ తీర్మానం పాస్ కానక్కర్లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో బలమైన మెజారిటీ వర్గం అది చాలాసార్లు చిన్న రాష్ట్రాలు ఏర్పడడానికి అడ్డుపడుతుంది. కనుక అటువంటి అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వమే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తుందని ఆయన దూరదృష్టితో రాజ్యాంగంలో రచించినాడు కనుక తెలంగాణ ఏర్పడ్డది. అందుకని ఇవాళ మొట్టమొదట మనం అంబేద్కర్కు దండ వేసుకున్నాం, తర్వాత తెలంగాణ తల్లికి దండేసినాం. తెలంగాణ తల్లి నేను మలిపేద్దాం అనుకున్నాడు, ఇంకొక రూపం తెచ్చిపెట్టిండు. తెలంగాణ తల్లికి నగలుండొద్దన్నాడు, గద్దరన్న పాట రాసిండు. పసుపు పచ్చ ఆకుపచ్చ నపరాయి సూపుజూడు, ముదిమాణిక్యం అమృతపాలి ముద్దు ముద్దు ముఖము చూడు, దేవుళ్ళకు మారు రూపము నల్లసరపు నునుపు చూడు, నల్లసరపు నునుపు చూడు, కొంగు బంగారమమ్ము సింగరేణి మందామర్యమ్ము, కొంగు బంగారమమ్ము సింగరేణి మందామర్యమ్ము, ఎండి బంగారం దండిగా ఉన్నా, ఎండి బంగారం దండిగా ఉన్నా,
బోడి మెడతో గొల్లు నేడిసినది అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా. అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా. అమ్మ నీకు వందనాలమ్ము, కమ్మని ప్రేమానిదమ్ము. అమ్మ నీకు వందనాలమ్ము, కమ్మని ప్రేమానిదమ్ము. ఎటొలా మట్టి సిప్పవు, ఎటొలా మట్టి సిప్పవు, గాయిదోల్లా గాండ్రగొడ్డలివి అమ్మ తెలంగాణమా, ఆకలికే కలగానమా. అమ్మ తెలంగాణమా, ఆకలికే కలగానమా. ఏమన్నాడు గదరన్న? ఎండి బంగారం దండిగా ఉన్నా బోడి మెడతో గొల్లు నేడిచినది అన్నాడు. అయ్యో తెలంగాణకు వెండి బంగారం ఎంతో ఉన్నప్పటికీ మెడల గొలుసులు లేకపాయని బాధపడ్డాడు. ఇప్పుడు ఈయన వచ్చేమంటాడు గొలుసులు ఉండనే వద్దంటాడు. ఉండాలని కదా గదరన్న బాధపడ్డాడు. తన ఖనిజ వనరులు, తన ధనం తను అనుభవించాలి, అటువంటి వైభవం తెలంగాణ తల్లికి రావాలి అని చెప్పి గదరన్న కోరుకున్నాడు. వడ్డాణం ఉండొద్దన్నాడు. వడ్డాణం ఉండకూడదట. మనం బతుకమ్మ పాటలలో పాడతాం. ఏంటది? మనం ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డాణమే గౌరమ్మ. కింది అట్టడుగు కులాల ప్రజలు కట్టుకున్న పాటలు. వాళ్ళు ఏమన్నారు? ఘనమైన పొన్న పువ్వు గజ్జల ఒడ్డాణం అన్నారు. గజ్జల ఒడ్డాణం గౌరమ్మకు ఉన్నట్టే తెలంగాణ తల్లికి కూడా ఉండాలి. కానీ ఆయన ఒడ్డాణం ఉండొద్దు అంటాడు. ఆయననేమో ఇష్టమున్నంత దోపిడీ చేయొచ్చు, ఫ్యూచర్ సిటీ పేరిట దందా చేయొచ్చు, ఉన్న భూములన్నీ తెగనమ్మొచ్చు, రైతు బంధు ఎగ్గొట్టొచ్చు, ప్రజలకేమీ ఇవ్వకపోవచ్చు, ఇచ్చిన మాట మీద నిలబడకపోవచ్చు. ఢిల్లీకి మూటలు వంపేటి ఓ మురికి ముఖ్యమంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్నవు రకాంగిరేసు కంత్రి. ఢిల్లీకి మూటలు వంపేటి ఒరి మురికి ముఖ్యమంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్నవు రకాంగిరేసు కంత్రి. ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి. ఒక్క మంచి మాట రాదా నోట్ల నుంచి? ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి, నీ కోటు వేస్తే మా కొరిగిందేందిర కాంగిరేసు కంత్రి. ఒక్క అందరినీ మోసం చేసిండు. ముసలోళ్ళను మోసం చేస్తేవి. వాళ్ళు పాపం కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. ఇక అవుతుంది 4,000 అగవుతుందని చెయ్యవు. మహిళలను మోసం చేస్తేవి 2,500 ఇస్తానని చెప్పి వాళ్ళు పాపం మోసపోయినామనే బాధలో ఉన్నారు. ఆడపిల్ల తల్లిదండ్రులను మోసం చేస్తేవి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి. రైతుల్ని మోసం చేస్తేవి, రైతు బంధు ఎగ్గొడితివి, రుణమాఫీ సరిగా చేయకనే పోతివి, బోనస్ ఇవ్వవా, స్కూటీలు ఇస్తానని చెప్పి ఆడపిల్లల్ని మోసం చేస్తేవి, కొత్త పిల్లల్ని మోసం చేస్తేవి, నిరుద్యోగుల్ని మోసం చేస్తేవి, విద్యార్థుల్ని మోసం చేస్తేవి, తాజాగా బీసీలను మోసం చేస్తేవి. 42% రిజర్వేషన్ అని అది కుంచుకుపోయేటట్టు చేసి, వాళ్ళ ఉన్న రిజర్వేషన్ కంటే కూడా కుంచుకుపోయేలాగా చేసి వాళ్లను మోసం చేస్తేవి. ఎవరిని మోసం చేయలే నువ్వు? ప్రతి ఒక్కరిని మోసం చేసి, ప్రతి ఒక్కరిని మోసం చేసి చెప్పింది ఒక్కటి కూడా చేయకుండా ఇవాళ రియల్ ఎస్టేట్ దందా నడుపుతూ నువ్వు నీ కుటుంబ సభ్యులు దండుకుంటుంటే, నీకంత సంపద ఉండొచ్చు, మీ ఇల్లు వెండి బంగారంతో తులతూగొచ్చు, నువ్వు దోపిడీ చేయొచ్చు. కానీ తెలంగాణ తల్లి మాత్రం బీదగుండాన్నా, పేదగుండాన్నా. ఆ తల్లి తెలంగాణ అస్తిత్వానికి గుర్తుగా బీదరికాన్ని అధిగమించిన స్థాయిలో ఉండాలని కేసీఆర్ కోరుకున్నారు. కనుక ఆ తెలంగాణ తల్లిని ఉద్యమంలో ఆయన అట్లా రూపుదిద్దిండు. చార్మినార్ను మలిపేస్తా, తెలంగాణ తల్లిని మలిపేస్తా, కాకతీయ తోరణం మలిపేస్తా, ప్రతిదీ మలిపేస్తాను. అట్లా ఆయనకి నవంబర్ 29 కూడా మలిపేయాలని కోరిక. ఎందుకు? తెలంగాణ ఉద్యమ చరిత్రను ఎందుకు మలిపేయాలనుకుంటాడు ఆయన? ఎందుకంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర సజీవంగా ఉంటే ఆయనకి ఇప్పుడున్న మైఫిల్ కాదు, ఆయన అప్పుడు పట్టిన రైఫిల్ యాదికి వస్తుంది. ఇప్పుడున్న మైఫిల్ కాదు, అప్పటి రైఫిల్. ఇప్పుడు ఆయన మైఫిల్ రెడ్డి, మంచి మైఫిల్లో ఉన్నాడు. ఇప్పుడు మైఫిల్ రెడ్డి, కానీ అప్పుడు రైఫిల్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టిండు. తన ద్రోహ చరిత్ర యాదికి వస్తుందని చెప్పి ఆయనకు ఈ చరిత్రనే ఉండొద్దు, ఈ చరిత్రని మార్చేయాలి. ఇది సోనియా గాంధీ గారి దయా భిక్షం అని చెప్పి ప్రచారం చేయాలి. ఇది దయా భిక్షం కాదు,
ఇది కేసీఆర్ దీక్షాబలం, అమరుల త్యాగఫలం, ప్రజల పోరాట ఫలం తెలంగాణ తప్ప ఎవడి దయాభిక్షం కాదు. సోనియా గాంధీ గారి హయాంలో తెలంగాణ వచ్చింది కనుక ఆమె పట్ల గౌరవాన్ని ప్రకటిస్తాం. కానీ అంత మాత్రం చేత ప్రజలు చేసిన పోరాటాన్ని అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం అని ఇవాళ ఈ దీక్షా దివస్ సందర్భంగా మనం గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ కాంట్రిబ్యూషన్ ఏందన్నది వాళ్ళు ఎవడో కొత్తగా నిరూపించాల్సిన అవసరం లేదు. మేమందరం కూర్చొని ఇది ఇది అని నిరూపించాల్సిన అవసరం లేదు. అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, అద్భుతాలు జరిగినప్పుడు ఎవరు గుర్తించకపోవచ్చు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించకున్నా పర్వాలేదు అన్నాడు. అదేదో సినిమాలు ఉంటాయి. అట్లా ఒక అద్భుతాన్ని మేము సృష్టించినాం, ఒక పర్వతాన్ని మేము పెకలించి వేసినాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మనం మరింత ఉద్యమ స్ఫూర్తితో వ్యవహరించాలి. మనం చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి, ఖచ్చితంగా సరిదిద్దుకోవాలి. మనం చరిత్రను సరిగా నిర్మించుకోవాలి. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పోరాట పంథాన్ని మళ్ళా నిర్వచించుకోవాలి, బలమైన నిర్మాణం చేసుకోవాలి. ప్రతి కార్యకర్తకు విలువ రావాలి, ప్రతి పాత్ర నిర్వహించే అందరినీ కూడా గౌరవనీయమైనటువంటి స్థానాన్ని మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక న్యాయం కోసం పోరాడవలసినటువంటి అవసరం ఉంది. ఏ అట్టడుగు కులాలైతే నిలబడ్డాయో, పోరాటంలో ముందు భాగంలో నిలబడ్డాయో, ఆయన దాశరథి ఎప్పుడో కలగన్నాడు, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఏదో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. కానరాని భాస్కరులు అనేక మంది ఉన్నారు. ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాలరెడ్డి, ఉడికింద నీ నెత్తురు వేణుగోపాలరెడ్డి, నల్లగొండ నేల మీద శ్రీకాంతాచారి, కమిలిందా నీ గుండె శ్రీకాంతాచారి, తెలంగాణ రాత చూసి శ్రీకాంతాచారి, నువ్వు యాతనెంత పడ్డావో శ్రీకాంతాచారి, నీ బూడిద కుప్ప కూడా శ్రీకాంతాచారి, అది నిప్పులు ఎగజిమ్ముతుంది శ్రీకాంతాచారి, బతికే కొట్లాడుమని శ్రీకాంతాచారి, అది బరిగీసి పిలుస్తుంది శ్రీకాంతాచారి. ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాలరెడ్డి, ఒక పోలీస్ కిష్టయ్య, ఒక శ్రీకాంతాచారి, ఒక ట్రైన్కి అడ్డం పోయిన సుమన్, మహబూబ్ నగర్లో ఒక సువర్ణ, లక్ష్మణ్ చాందాలో శ్వేత అనే ఒక పిల్ల. చిదంబరం రెండవ ప్రకటన డిసెంబర్ 9 ప్రకటన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్న తర్వాత ఇంకొక ప్రకటన చేస్తాడన్న రోజు ఆ పిల్ల పాపం పొద్దున్నే లేచి దగ్గరలో ఉన్న ఒక కిరాణా షాపు పోయి చెప్పింది, అంకుల్ నువ్వు ఇవాళ చాక్లెట్లు ఎవరికి అమ్మకు, అన్నీ నేనే కొంటా, సాయంత్రం చిదంబరం తాత తెలంగాణ ఇచ్చేస్తున్నా అని చెప్తాడు. ఆ చాక్లెట్లన్నీ నేను వంచుతా అన్నది. కానీ సాయంత్రం చిదంబరం చెప్పింది ఏంటంటే, సిచ్యువేషన్ మారిపోయింది, మేము వెనక్కి తీసుకుంటున్నాం, కృష్ణ కమిటీ వేస్తున్నాం అని చెప్పిండు. కృష్ణ కమిటీ వేస్తున్నాం అని చెప్తే ఆ శ్వేత అనే అమ్మాయి పాపం గుండె పగిలి చనిపోయింది. అట్లాంటి ఎంతోమంది బిడ్డలు, ఎంతోమంది, ఒక ఫెన్సింగ్ల మీద పడితే గాయాలైనటువంటి వాళ్ళు, లాఠీ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు ఎంతోమంది, కనబడని సూర్యులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి పోరాట ఫలం కనుక ఇది ఎవరి దయాభిక్షం కాదు. ఈ తెలంగాణలో ఆ అట్టడుగు కులాలకు రాజ్యాధికారం దక్కడానికి, రాజ్యాధికారంలో సమానమైనటువంటి వాటా రావడానికి, సామాజిక న్యాయం సిద్ధించడానికి, ప్రతి బిడ్డకు తగిన గౌరవం లభించడానికి, తిండి లభించడానికి, బట్ట లభించడానికి, అన్ని హక్కులను వాగ్దానం చేస్తూ ఒక నూతన సంస్కృతితో పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మనం సమాయత్తం కావాలి. మనం కొత్తగా నిద్రలేవాలి. చాలా పాత వాటిని చాలా వదిలించుకోవాలి, ప్రజలలోకి ప్రవహించాలి. నాయకులు వీధులలో నడవాలి, సామాన్య ప్రజలతో నడవాలి. మనం కొండకొమ్ము మీద ఉంటే కుదరదు, కొండకొమ్ము నుంచి చేతులూపితే కుదరదు. మనం జనంలోకి ప్రవహించాలి, జనంలో నడవాలి, నిర్మాణాన్ని దృఢతరం చేసుకోవాలి, మరింత బలంగా పోవాలి. మళ్ళా ఒకసారి తెలంగాణ ఉద్యమం నాటి ఆ ఉత్సాహాన్ని, ఆ ఉద్వేగాన్ని, ఆ
పోరాట పటిమని, ఆ పదునుని, నిరంతర భావజాల రచనలో నిమగ్నమైన తీరుని, వాటన్నిటిని కూడా ఒకసారి తిరిగి అవగాహన చేసుకొని అందరినీ కలుపుకొని ఒక స్నేహ బంధం వెల్లివిరిసే విధంగా మళ్ళా ఒక కొత్త పద్ధతిలో మనందరం కూడా పోరాడాలి. తిరిగి ఈ తెలంగాణను సమగ్ర అభివృద్ధి దిశగా ఒక శ్రేయోరాజ్యంగా, ఒక సెక్యులర్ స్టేట్గా, ఒక శ్రేయోరాజ్యంగా, అన్ని మతాలకు కూడా సమానమైన గౌరవం లభించే విధంగా, ఎవరికి అభద్రత లేని విధంగా, వివక్ష లేని విధంగా సమాజాన్ని నిర్మించడం కోసం తిరిగి మనం దీక్షాబద్ధులం కావాలి. అదే ఈ దీక్షా దివస్ ఇచ్చేటువంటి సందేశం. జై తెలంగాణ.